హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మంచి చింతకాయ పచ్చడి అయితే మనం చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 15 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. వీటికున్న తొడాలు అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసి ఇవి కొంచెం సిమ్లో పెట్టయితే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. 2 నిమిషాలు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోనే కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక గుప్పెడు పల్లీలు అయితే తీసుకున్నాను, అంటే ఉజ్జాయింపుగా అయితే తీసుకున్నానండి. నేను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిర్చి అయితే మనం కావాలంటే వేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే డైజెషన్ కూడా చాలా మంచిదండి. కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే మనకి 1 వీక్ వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా. అలాగే కొన్ని పల్లీలు కూడా అదే నూనెలో వేసి దూరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా ఉండాలి. ఇలా 2 వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి చల్లారేంత వరకు. తర్వాత మనం మిక్సీ వేసుకుందాము. మనకి పాత చింతకాయ పచ్చడి అయితే పిల్లలకి డైజెషన్కి కూడా చాలా మంచిదని చిన్నపిల్లలు 6 నెలల పిల్లలు అప్పుడు కూడా అన్నప్రాసనప్పుడు పెడతారండి మనకి. వేడి అన్నంలో చింతకాయ తొక్కు నెయ్యి వేసి పెడతారండి పిల్లలకి. ఈ పచ్చడి అయితే అన్నంలోకి దోశల్లోకి అన్నిట్లోకి ఇష్టంగా తినొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇదే చింతకాయ తొక్కు అంటారు. మనం ఒక్కసారే చింతకాయలు వచ్చే టైంలో అయితే ఇలా చింతకాయలు తీసుకొని అయితే తొక్కి ఇలా ఉప్పు పసుపు వేసి నూరి పెట్టేసుకుంటారండి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఇది ఎంత నిలవ ఉంటే అంత మంచిది అంటారు చింతకాయ పచ్చడి. అలాగే ఇక్కడ ఎండుమిరపకాయలు పల్లీలు అన్నీ చల్లారిపోయినాయండి. ఇందులో కొంచెం నేను జీలకర్ర వేసుకుంటున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫస్ట్ ఇంతవరకు కొంచెం బరగ్గా వేసుకోవాలి. తర్వాత మనం తగినంత చింతకాయ పచ్చడి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ముందే చింతకాయ పచ్చడి కూడా వేసి మిక్సీ పట్టామనుకోండి, మనకి పల్లీలు ఎండుమిర్చి అయితే మెదగవు. అందుకు ఫస్ట్ అంతవరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరగ్గా. తర్వాత ఇలా కావలసినంత చింతకాయ పచ్చడి అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి, లేదంటే మనకి మిక్సీ తిరగదు. మనం వాటర్ వేసినా ఏమీ పాడవదండి పచ్చడి. తర్వాత మళ్ళీ మనం వేయించుకుంటాం కదా, తాలింపు వేసినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం బాండీలో నూనె వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, కూరల కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకున్నానండి నేను. అలాగే ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. చింతకాయ పచ్చడికి ఎప్పుడైనా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. అవి కొంచెం బాగా వేగేటప్పుడు ఇంగువ పొడి కూడా వేస్తున్నానండి నేను. ఇది వేసాక కొంచెం మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, లేకపోతే ఎక్కువ రోజులు ఉండదు. మనం ఈ పచ్చడిని అయితే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. ఇలాగే చేసుకోవాలి పచ్చిమిర్చితో కూడా. అది కూడా ఇలాగే పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేయించుకొని పల్లీలు వేయించుకోవాలండి, అంతే. సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పచ్చడి కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఈ పచ్చడిని. అండి ఇలా చేసి పెట్టండి, పుల్లగా కారంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అంజలి కేసరా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఊరుంచే కమ్మనైన చింతకాయ పచ్చడి రెడీ.